ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు. ఇప్పుడైతే శ్రీశైలం డ్యామ్ దగ్గర అయితే మనం ఉన్నాం. శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్లో అయితే మనం చూస్తున్నాం. బ్యాక్ వాటర్లో పూర్తిగా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయిన నీటి దృశ్యాలు అయితే మనం కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ శ్రీశైలంలో 850 అడుగులకు కాను 820 అడుగులకు ఆ నీటి మట్టం చేరుకోవడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టే శ్రీశైలం బ్యాక్ వాటర్లో మనకి ఇక్కడ విజువల్స్ కనిపిస్తున్నాయి చూడండి. శ్రీశైలం బ్యాక్ వాటర్లో అయితే పూర్తిగా నీటి మట్టం అయితే డెడ్ స్టోరేజ్కి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఇప్పటికే 810 అడుగులకు నీటి మట్టం చేరుకోవడం జరిగింది. అయితే 810 అడుగులు అంటే ఇప్పటికే ఆంధ్ర తెలంగాణ నీరు ఎక్కువ వాడుకోవడం వల్ల మనకి మొత్తం నీరు డెడ్ స్టోరేజ్కి రావడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తున్నట్టయితే తెలంగాణలో ఇప్పటికే సెకండ్ పవర్ హౌస్లో మొత్తం జనరేటర్ విద్యుత్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అయితే ఆంధ్రాలో రైతులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీరు లేకపోవడం చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ఇక్కడ పడడం జరుగుతుంది. అయితే మనం ఇంకొక విజువల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. శ్రీశైలం డ్యామ్లో అయితే పూర్తిగా నీరు మొత్తం ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది ఆ విజువల్స్. నీరు కూడా మొత్తం అడుగంటి మొత్తం రాళ్ళు కూడా పైకి రావడం జరిగింది. ఇక్కడ మనం ఆ షిప్ దగ్గర మనం అయితే చూస్తున్నాము. ఇక్కడ ఏపీ టూరిజం ఆ షిప్పులు అయితే ఇక్కడ ఉన్నాయి. షిప్ పక్కన మనం చూస్తున్నాము. ఆ వాటర్ మొత్తం డెడ్ స్టోరేజ్ కావడంతో ఇక్కడ నీరు మాత్రం పైకి నీరు మాత్రం లేకపోవడం జరిగింది. అక్కడ మొత్తం రాళ్ళు ఒకప్పుడైతే ఇవన్నీ మొత్తం వాటర్ రావడం వల్ల మొత్తం ఫుల్గా ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఇక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్లో అయితే మనకి ఇక్కడ కనిపించే దృశ్యాలు అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఇప్పటికే డ్యామ్ డెడ్ స్టోరేజ్ కావడంతో రైతులకి చాలా తీవ్ర ఇబ్బంది పడడం జరుగుతుంది. రాయలసీమ కానీ ఇటు ఆంధ్ర ప్రజలకు మాత్రం నీరు లేకపోవడంతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ నీరంతా విద్యుత్ ఉత్పత్తికి మొత్తం నీరంతా వాడుకోవడం జరిగింది. అయితే మనం శ్రీశైలంలో ఇప్పుడు బ్యాక్ వాటర్లో మొత్తం చూసుకున్నైతే డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోవడం ఇదే మొట్టమొదటిసారిగా ఇక్కడ జరగడం జరిగింది. శ్రీశైలం డ్యామ్లో అయితే ఇప్పటికీ రిజర్వాయర్ విద్యుత్ ఉత్పత్తి తెలంగాణ ప్రభుత్వం అయితే విద్యుత్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మన ఆంధ్ర ప్రజలకి మరియు రాయలసీమ ప్రజలకు మాత్రం నీరు లేక చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే మార్చి నెలలో మరియు ఏప్రిల్ నెలలో ఇప్పటికే రావడం జరిగింది. ఎండ తీవ్రత 810 అడుగులకు చేరుకోవడం వలన శ్రీశైలం బ్యాక్ వాటర్ మొత్తం డెడ్ స్టోరేజ్కి రావడం ఇదే మొట్టమొదటిసారి అని మనం ఇక్కడ చూపించడం జరుగుతుంది. అయితే శ్రీశైలం డ్యామ్లో రిజర్వాయర్లో మనం చూస్తున్నట్టయితే శ్రీశైలం డ్యామ్ రిజర్వాయర్లో ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే 810కి రావడం ఇదే మొట్టమొదటిసారి కావడం జరిగింది. అయితే శ్రీశైలం వాటర్ మొత్తం వెనక పక్కల రిజర్వాయర్ అయితే స్టోరేజ్ చేసుకోవాల్సిన విషయంలో 810కి రావడం డెడ్ స్టోరేజ్ అయిపోయినట్టు మనకి ఇక్కడ వచ్చిన సమాచారం అయితే మనకు అందుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీశైలం నుంచి చందు, సుమన్ టీవీ, శ్రీశైలం డ్యామ్ నుంచి.